హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో స్వాతి గారు మెయిల్ చేశారు రాజు గారు. మంచి టేస్టీ కాంబినేషన్. ఏంటండి అది? ఆలు మేతి కర్రీ తయారీ విధానం. ఓకే, మేతి కాంబినేషన్ లో ఆలు సింపుల్ మెథడ్ లోనే చూపిస్తాను. అంటే టొమాటో బేస్ తో చేసుకోవచ్చు, కొంచెం ఈజీగా అయిపోతుంది, మంచి టేస్టీగా కూడా వస్తుంది. ఓకే ఓకే, మరి ఆలు మేతి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మేతి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన మెంతి కూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా నూనె వేసుకొని సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఇంకా దీంట్లో ఏం ఆవాలు జీలకర్ర అలాంటిది అక్కర్లేదా? అక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకు కారం అంతా పచ్చిమిర్చి ఘాటేనా? లేదా కారపొడి కూడా వాడతాం. ఓకే ఓకే, సో ఇది వేస్తుండగానే దీంట్లోనే మనం మెంతి కూర అండి. ఓకే, ఇది ఎలా అంటే కొంచెం గ్రేవీ టైప్ లో అలా వస్తుందా రాజుగారు, లేకపోతే కొద్దిగా ముద్ద కూర లాగా వస్తుందా? కొంచెం గ్రేవీలా వస్తుంది. గ్రేవీలా టొమాటో బేస్ తీసుకుంటాం కదా. ఓకే కొంచెం. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకి అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. అవునా? సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది, ఇలాగా చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: బొప్పాయి, గ్రేప్స్, పైనాపిల్ ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, అంతేకాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? సరిపోతుందండి. సో ఇక్కడ టమాటా ముక్కలు, సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో జస్ట్ మనకి టమాటో ఒకటి కొంచెం బాగా మగ్గిపోతే ఆలు ఎలాగ ఉడికించే పెట్టుకుంటాం కాబట్టి అది యాడ్ చేసేసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ మేతి కాంబినేషన్లో మనం ఏది చేసుకున్నా కూడా మనకి అన్నిటికీ ఉపయోగపడేలానే ఉంటుంది ఈ కాంబినేషన్. అంటే రైస్తో తిన్నా బాగానే ఉంటుంది, చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుంది, బాగా సెట్ అవుతుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేస్తే మనకి టమాటా ముక్కలు తొందరగానే మగ్గిపోతాయి. ఓకే, సో అప్పుడు బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు. ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఈ మెంతి కూర యాడ్ చేసినప్పుడు అంటే మనం ఎంత ప్లెయిన్గా చేసుకుందాం అనుకున్నా ఆ టేస్ట్ ఎందుకో మసాలా యాడ్ చేసి చేసుకున్న దాని అంత బాగుండదు కదా. అవును, ఎందుకంటే ఆ మెంతి కూరకే కొద్దిగా మసాలా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. వాటర్ కావాలా రాజు గారు? కొద్దిగా వాటర్, కొంచెం గ్రేవీ వరకు, ఇంకొద్దిగా చాలు. ఎందుకంటే ఎప్పుడైనా మామూలుగా ప్లెయిన్గా ఎక్కువ ఇలా గరం మసాలా కానీ ధనియాల పొడి ఇలాంటివి లేకుండా ఊరికే చేసుకుంటే ఎందుకో ఆ ఫ్లేవర్ కానీ అంత బాగా అనిపించదు. ఎక్కువగా అంటే దాని ఘాట్ అనేది ఎక్కువగా తెలియదు. సో ఇలా కొంచెం ఏదైనా పొడులు మనం యాడ్ చేసుకుంటే అప్పుడు దాని టేస్ట్ యాక్చువల్గా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఆ మసాలా కాంబినేషన్స్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే పాలకూర లాంటివి మనం ఎంత ప్లెయిన్గా చేసుకున్నా కూడా అవి కమ్మగా ఉండి టేస్టీగానే ఉంటాయి, కానీ ఎందుకో ఈ మెంతికూర దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా అన్ని పడాల్సినవి పడితేనే బాగుంటాయి కదా. సో కొంచెం సేపు అలా మూత పెట్టేస్తే బంగాళదుంప ముక్కలు కూడా ఆ ఫ్లేవర్స్ అని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే, మంచి ఫ్లేవర్. సో టమాటో కూడా ఉంది కదండి, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది.
కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అండి. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు మేథీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మేథీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మేథీ కర్రీ రెడీ.